బ్రేకింగ్ న్యూస్, ఇరాన్తో శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని అమెరికా అంటోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య 5 వివాదాస్పద అంశాలు ప్రతిష్టంభనకు కారణంగా తెలుస్తోంది. వీటిపై క్లారిటీ వచ్చిన తర్వాత పశ్చిమాసియా శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ శాంతి ఒప్పందంలో ప్రధానంగా ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు అణు కార్యక్రమాలు ఈ చర్చలో కీలకంగా ఉన్నాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నివేదిక ప్రకారం ఇరాన్ దగ్గర ప్రస్తుతం 440 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలతో పాటు మరో 11 టన్నుల యురేనియం ఉంది. ఈ యురేనియం నిల్వలన్నింటినీ అప్పగించాలి అని అమెరికా పట్టుబడుతోంది. అయితే ఇరాన్ యురేనియం అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అంటుంటే ఇరాన్ అధికారులు మాత్రం దాన్ని తోసిపుచ్చుతున్నారు. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఈ అంశంపై 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధి విషయంలోనూ ఇరు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. హర్మోజ్లో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే తాము నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచిత రవాణాకు అనుమతినిస్తామని ఇరాన్ ఆఫర్ ఇచ్చింది. అయితే ట్రంప్ మాత్రం ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుందని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విదేశాల్లో ఫ్రీజ్ చేసిన $25 బిలియన్ నిధులను విడుదల చేయాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇరాన్ తన షరతులను నెరవేర్చిన తరువాతే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా తేల్చి చెప్పింది. మరోవైపు శాంతి ఒప్పందం కుదిరితే లెబనాన్తో పాటు తనకు మద్దతునిస్తున్న ప్రాక్సీలన్నీ యుద్ధం ఆపేస్తాయని ఇరాన్ చెబుతోంది. అయితే అమెరికా అధికారులు మాత్రం ఈ ప్రాక్సీ నెట్వర్క్ ఒప్పందంలో అధికారికంగా భాగమా కాదా అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా వ్యూహాత్మక అస్పష్టతను కొనసాగిస్తోంది. ఇక ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి సంపత్తిని శాంతి చర్చల ముసాయిదాలో చేర్చకపోవడం ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. క్షిపణులను పక్కన పెట్టి కేవలం అణు నిల్వలపైనే దృష్టి పెడితే ఇరాన్ సైనిక ముప్పు అలాగే కొనసాగుతుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఈ విషయంలోనూ ఇరాన్ నుంచి క్లారిటీ రావాలి అని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఈ 5 విషయాలలో క్లారిటీ వచ్చిన తర్వాతే అమెరికా ఇరాన్ మధ్య పీస్ డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.